Hey guys, welcome to Chicharo Vlogs. Hey guys, welcome to Chicharo Vlogs. ఇప్పుడు మనం హే గాయ్స్, వెల్కమ్ టు చిచ్చర్ వ్లాగ్స్. అందరికి ఈరోజు నార్మల్గా సైట్ చూపిద్దాం అనుకుంటున్నా, అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ రోజు చూపించిన కదా వాల్ రీఎన్ఫోర్స్మెంట్ లెవెల్లో ఉండే. ఇప్పుడు ఆ వాల్ కాంక్రీట్ అయిపోయింది, వాల్ కట్టడం అయిపోయింది, అంతా అయిపోయింది. జస్ట్ సాయిల్ ఫిల్ చేసుకుంటున్నారు. సాయిల్ ఫిల్ చేసుకున్నాక మనం నార్మల్గా వెహికల్స్ వదిలేయచ్చు, ట్రాఫిక్ వదిలేయచ్చు బ్రిడ్జ్ మీదకి. అది ఒక్కటి అయిపోతే ఇక్కడ వర్క్ అయిపోయాక టోల్ గేట్ వర్క్ ఉంటుంది. ఆ టోల్ గేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో, కొంచెం ఖాళీ దొరుకుతుంది కావచ్చు నాకు కూడా. టోల్ గేట్ స్టార్ట్ అయ్యేంత వరకు కొంచెం ఖాళీ ఉంటుంది నాకు. కెమెరా రోల్ చేస్తున్నా, వెయిట్ చేయండి. అక్కడ కనిపిస్తుంది కదా, ఇది నార్మల్గా అది బ్రిడ్జ్ ఒక సైడ్. ఇక్కడ సాయిల్ తీసుకొని ఆ మెషినరీ నార్మల్గా దాన్ని ఇటాచి అంటారు, ఉందాయి 215 దాని పేరు. నాకు థాట్ ఏంటంటే అదొకసారి డ్రైవ్ చేద్దామని కూడా అనిపిస్తుంది. ఛాన్స్ ఉంటే ఒకసారి ఆపరేటర్ని అడిగి అది డ్రైవ్ చేయడం కానీ అది కానీ రికార్డ్ చేసుకొని చూపిస్తా. సాయిల్ ఫిల్లింగ్ కూడా చూపిస్తా ఈరోజు. సాయిల్ ఫిల్లింగ్ చూపించి అది డ్రైవ్ ఎట్లా చేయాలో కనుక్కొని చూద్దాం. ఎరువు వేసాక కొంగలన్నీ వచ్చి వాటి కోసం తినడానికి చూస్తున్నాయి కావచ్చు. బ్యూటిఫుల్ సీనరీ, చల్లగా వస్తుంది వెదర్ కూడా. లైట్గా వ్యవసాయం నేర్చుకోవాలనిపిస్తుంది గైస్. రోజు రోజుకు ఒక్కొక్క కొత్త థాట్ వస్తుంది. చూద్దాం ఏమవుతుందో, ఎటు వెళ్తుందో లైఫ్. ఈ అన్న వాళ్ళు ఏ ఊరు నుంచి అన్నా మీరు? అగ్రి అంట. ఈ ఒక 10 మెంబర్స్ ఉన్నట్టున్నారు. వీళ్ళు శ్రీశైలంకి బై వాక్ అగ్రి నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అన్న? 350 కిలోమీటర్స్ వస్తుందంట. ఏ రోజు ఇది అంటే స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? ఈ రోజే ఫస్ట్ డే అంట. నార్మల్గా వీళ్ళు మాట్లాడతారు. దీనిలో ఎవరు మాట్లాడతారు చెప్పండి. నార్మల్గా మీరు 350 కిలోమీటర్స్ వస్తుంది అన్నారు కదా, మళ్ళీ అక్కడ పోయినాక ఎంత 60 కిలోమీటర్స్ ఏమో ఫారెస్ట్ నడవాలి కదా. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 12 ఇయర్సా? 9 ఇయర్స్గా ప్రతి ఉగాదికి వెళ్తారా మీరు? ప్రతి ఉగాదికి వెళ్తారు. మళ్ళా ఫారెస్ట్లో అవి వస్తాయి కదా, నార్మల్గా జంతువులు ఉంటాయి కదా, పులులు అంటారు కదా. మళ్ళీ 9 to 9 క్లోజింగ్ టైం కూడా ఉంటుంది కదా. మనము శివయ్య భక్తి మీద నడిస్తే గట్టిగా మనం ఆ శివుని మీద భక్తి కూడా నడిస్తే మనకి ఏ జంతువులు కానీ ఏ ఫారెస్ట్లో వచ్చే ఏ ప్రాణులు కానీ మనకు భయం ఉండదు. ఆయన మీద ఒక నమ్మకం మీద మనం నడవాలి అంతే. నమ్మకం మీద నడవాలంట. మీరేమని చెప్తారా ఎవరైనా? చెప్పన్నా. ఏం కాదు అట్లా అట్లేం లేదు, నేను అడిగిన దానికి చెప్పండి. అంటే ఇప్పుడు నార్మల్గా ఉగాదికి వెళ్తారని అంటున్నారు కదా, మీ సాంప్రదాయం ఏంటిది యాక్చువల్గా? సాంప్రదాయం అంటే కర్ణాటకలో మొత్తం బీజాపురం బాగులకోటే భ్రమరం పుట్టినిల్లు అక్కడ. దాని నుండి ఉగాదికి వెళ్తాము. అచ్చా, కర్ణాటకలో ఎక్కువ ఉగాదికి వెళ్తారు. నార్మల్గా శివరాత్రికి కూడా వెళ్తారు కదా. కొంతమంది మాత్రం వెళ్తారు. అప్పుడు ఇడుముడి శివుని భక్తులు ఇడుముడి అదే శివుని భక్తి వేసుకొని నేను చూసినాను. అప్పుడు శివరాత్రికి వెళ్తారు. ఇప్పుడు ఉగాదికి వచ్చి మనం బాగలకోట బీజాపురం కర్ణాటకలో మొత్తం వెళ్తారు జనం అంతా. అచ్చా, మీ పేరేంటి? పేరు ఉన్నత స్వామి. మీ పేరు? మా పేరు రామకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకుముందు చెప్పిన కదా వాల్స్ అన్నీ అయిపోయినాయి, కాంక్రీట్ వర్క్ అంతా అయిపోయిందని చెప్పేసి. ఇగో చూడండి, అయిపోయింది ఆల్మోస్ట్. శాండ్ ఫిల్లింగ్ జరుగుతుందని చెప్పిన కదా. మనం ఆయాచేరు వాడింది, అక్కడ నిల్చొని వాడింది మనము నార్మల్గా. ఇప్పుడు ఇక్కడ శాండ్ ఫిల్లింగ్ అయిపోయినాక ఇక్కడ దీని మీద ట్రాఫిక్ పోవడమే. చూస్తున్నారు కదా, ఇది ఆ రోడ్ నుంచి ఆ బ్రిడ్జ్కి కనెక్ట్ చేసి ట్రాఫిక్ వదిలేయాలి. ఈరోజు ఒక 2 డేస్లో వదిలేయాలి. చలో, మళ్ళీ నేను ఒకవేళ నాకు ఛాన్స్ ఉంటే ఆపరేటర్ని అడిగి దాని గురించి తెలుసుకొని దాన్ని నడిపి చూపిస్తా. చూద్దాం, ఫన్ వస్తుంది కావచ్చు, ఎట్లా వస్తుందో చూద్దాం. హే గాయస్, నిన్న ఎక్స్కవేటర్ నడుపుదాం అనుకున్నా. ఎక్స్కవేటర్ అంటే తెలియని వాళ్ళకి నార్మల్గానే అది పెద్ద జేసీబీ. జేసీబీ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం అటు ఇటు బకెట్ మట్టి కొట్టడానికి అది మిషనరీ. అది నడుపుదాం అనుకున్నా, కాకపోతే నిన్న అవ్వలేదు. నిన్న నాకు వేరే పని ఉండే, స్క్రాప్ స్టీల్ షిఫ్ట్ చేయడానికి వేరే ఆదోని వెళ్ళాల్సి వచ్చింది. నైట్ 10 ఏమో అయింది నిన్న పని అయిపోయేసరికి. कब बोलो ना, क्या बोलेंगे क्या बोलेंगे? खाना खा रहे, खाना खाना खा रहे.
अभी इधर काम हुआ, कंक्रीट का काम हुआ और थोड़ा काम हुआ। काम होने के बाद ये जाएंगे। ट्रेन कितने बजे है? 11:30 बजे। 11:30 बजे मतलब 11:30। 11:30 को किधर जाना पड़ेगा? अग्री अग्री जाने पड़ेगा। अग्री से एलगुंटला, और अगर एलगुंटा से हाँ, वेमपल्ली, वेमपल्ली जाने के बाद पीडीआर कैंप। कैंप में रहते हैं क्या आप? हाँ, हाँ, अम्मा कैंप पीडीआर आपको कैंप भी प्रोवाइड करते क्या? पीडीआर कैंप में आप रहता? आओ, पीडीआर कंपनी रूम देता है, वहाँ पे रहते हैं। అది గాయస్ సంగతి. కింది వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆయన పీడిఆర్ క్యాంపులు ఉంటాడంట. ఇక్కడ నుంచి రాయచోటి వేంపల్లి వేరే ప్రాజెక్ట్ ఉందంట. పీడిఆర్ అంటే పీడిఆర్ కంపెనీది ఆ ప్రాజెక్ట్ ఉందంట. అక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా. నార్మల్ వీళ్ళతోని నేను వెళ్ళింది ఒక 2 times ఫిషింగ్ ఏమో అంతే. కాకపోతే ఈ భయ్య కొంచెం బాగా పరిచయం అయ్యిండు. ఎందుకో పోతుంటే మంచిగా అనిపిస్తలేదు. చూద్దాం తర్వాత కలుస్తా. ఇలా ఊరికి పోయి, ఇలా గావుకి పోయి, ఇలా షేర్కి పోయి, సిర్పూర్ కార్నర్ నుంచి ఎంతో ఒక 100 kilometers ఏమో, 100 కూడా షార్ట్ కట్ అయితే ఒక 40-50 వస్తుందట. అటు పోయినప్పుడు పోతా వీళ్ళకి ఫోన్ చేసి. गाँव जा रहे हैं हम लोग, गाँव जा रहे हैं। बाय అగో బాయ్ అరే మోనన్న బాయ్ అందరికి సంజయ్ బాయ్ చెప్తలేడు. సంజయ్ అరే అరే అన్న బాయ్ చెప్పండి. ఈయన చెప్తలేడు, జశ్వంత్ చెప్తలేడు. बाय बाय ఓకే ఓకే. अजय भाई अरे भाई तुमको याद करेंगे हम लोग, फॉलो करेंगे ఈ లింక్ కూడా నీకు పంపిస్తా. ఇది అప్లోడ్ చేసినాక లింక్ పంపిస్తా. ఓకే, వెల్కమ్ బ్యాక్ గాయ్స్. టైం ఆల్మోస్ట్ 4 ఏమో అవుతుంది సాయంత్రం. ఈరోజు తొందరనే వచ్చిన రూమ్కి, ఎందుకంటే చెప్పిన కదా నిన్ననే అక్కడ ఆల్మోస్ట్ వర్క్ అయిపోయిందని చెప్పి. లేబర్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఈరోజు. లేబర్ అని నేను మీకు చెప్పడమే కానీ వాళ్ళని నేను లేబర్ లెక్క ఏం చూడను. నార్మల్గా భయ్యా అన్న అనుకుంటేనే పిలుస్తా. అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అట్లా అందరితో మంచిగా ఉంటేనే మనం కూడా మంచిగా ఉంటాం. రేపు మనకు కూడా ఏదైనా అయినా వాళ్ళు కూడా చూసుకుంటారు. నేను వాళ్ళకి చెప్పినా కూడా మీ ఊరికి వస్తా ఎప్పుడైనా అటు వచ్చినప్పుడు. నార్మల్గా వాళ్ళు కాకినాడ సైడ్ ఒక 50 kilometers ఏమో అని అంట వాళ్ళ ఊరు. అటు సైడ్ వచ్చినప్పుడు వస్తాలే. వాళ్ళందరు కాంటాక్ట్స్ కూడా తీసుకున్నా. ఎండింగ్ ద డే ఈరోజు సైనింగ్ ఆఫ్ చిచ్చోర వ్లాగ్స్. కాకపోతే ఇంకోటి ఏంటంటే రూమ్లో రికార్డ్ చేస్తున్నా. మా సార్ వాళ్ళు ఎవరు లేరు లక్కీగా, ఇప్పుడు ఖాళీగా ఉంది రూము. మా సిస్టర్ కూడా మొన్న ఫస్ట్ వీడియోకి ఏమో రూమ్ చూపించన్నయ్యా అని ఏమో అన్నట్టే కామెంట్ చేసింది. నార్మల్గా ఫస్ట్ వీడియోకి చూపిద్దామని చెప్పి ఇక్కడనే రికార్డ్ చేస్తున్నా. ఇక ఎట్లా ఇక్కడ డే ఎండ్ చేస్తే ఇది అప్లోడ్ చేసేస్తా రేపు కానీ ఎల్లుండి కానీ. మోరే కానీ కంటెంట్ పంపిస్తే వాడు కొన్ని రీల్స్ ఎడిట్ చేస్తాడు. ఆ రీల్స్ ఎడిట్ చేసినాక ఆ రీల్స్ ఇన్స్టాలో కానీ షార్ట్స్ కానీ వేసేసి ఈ కంటెంట్ అంతా ఏదో ఒక రోజు సంథింగ్ దిస్ వీక్ ఓన్లీ చేసేస్తా. చలో రూమ్ చూపిస్తా పదండి. కెమెరా రోల్ చేస్తా. వెయిట్. జనరల్గా ఇదంతా మనకి ఖాళీ ప్లేస్. అటు ఇటు రోమ్ చేసుకోవచ్చు. పొద్దున ఇక్కడ కూర్చొని ఎక్సర్సైజ్ కానీ అది కానీ చేస్తా. ఇది గెస్ట్ బాత్రూమ్, అదే యూజ్ చేస్తా నేను. ప్రింటరు ఇదే. ఆఫీస్ కూడా నార్మల్గా దీంట్లో ప్రాజెక్ట్ మేనేజర్ సార్ ఉంటారు, దాంట్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సార్ ఉంటారు. ఈ డైనింగ్ చేసుకోవడానికి ఈ బాటిల్ ఏందని చూస్తున్నారా? జోక్ ఏంటంటే ఇక చూడండి, ఇది 4 liter వాటర్ బాటిల్. ఇది కూడా మా పప్పాదే, నేనేం కొనుక్కోలేదు. ఎంతైనా డాడీ వాడితే ఆ కిక్కే వేరు. వాళ్ళిద్దరు అందులో ఉంటారు. ఇది మన బెడ్షీటు, మన మ్యాట్రెస్ కిందనే పడుకోవడం రోజు. ఇంకోటి ఇది నావే క్లాత్స్. ఇవి అన్వాష్డ్ క్లాత్స్ వేసుకోవడానికి వాటర్ పెట్టిన 2. ఆ బ్యాగు. ఇక్కడ ఏం దేవుళ్ళు లేరు,
ఏం అనుకోరు ఇక్కడ నార్మల్గా ఫుడ్ ఎక్స్పెన్సెస్కి సార్ వాళ్ళే డబ్బులు వేస్తారు 10 డేస్కి ఒక 2000 నాకు. అదే మేనేజ్ చేస్తూ ఉంటా. ఈ ఫ్రిడ్జ్లో కూడా ఏముండయి, ఖాళీ ఫ్రిడ్జ్, ఏం చేసుకోరు. అవన్నీ ప్రోడక్ట్స్ మనే, బాడీ లోషను, అండర్ ఆర్మ్స్ అది ఆయిల్, హెయిర్ సీరము. కింద పగిలిపోయింది, టేప్ వేసి అట్లా ఉల్టా పెట్టేసిన. అంతే, అవేం చూపించలే నేను. సార్ వాళ్ళ పర్సనల్, మనకు అవసరం లేదు అది. చలో గాయస్, మళ్ళా సైనింగ్ ఆఫ్ చిచారియల్ వ్లాగ్స్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈరోజు అంతా నిద్ర దొబ్బేసినట్టు ఉంది. నార్మల్గా రోజు నేను 7 hours పడుకుంటా, నిన్న 5 hours అయింది. అందుకే అనుకుంటా కళ్ళు మొత్తం రెడ్ అయిపోయినాయి. సో అది కూడా చెప్దామని. మళ్ళీ ఏంటి ఇట్లున్నాడు ఈడు తాగినట్టు అనుకుంటారు కొంతమంది. సో అది కూడా చెప్దామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నా. ఇంకొకటి చూపిద్దాం మర్చిపోయినా. వెయిట్ కెమెరా రోల్ చేసి. ఇది మన బ్యాడ్మింటన్ కిట్. ఇక్కడనే పక్కకు ఉంటుంది, అక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది. ఈ వాటర్ బాటిల్కి బ్యాగు, ఇది ల్యాప్టాప్కి నా బ్యాగు. ఇది టోటల్ స్టేషన్ ఇన్స్ట్రుమెంటు. లెవెలింగ్ కానీ అది కానీ చేస్తారు. నాకు రాదు దీన్ని ఎట్లా వాడడో, అది నేర్చుకోవాలి. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్. మళ్ళా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.